ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం కాబట్టి సకల విఘ్నాలని తొలగించి శుభాలని ప్రసాదించే దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ద్వాదశ రాశుల వారు విఘ్న నిరాశార్థం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుద్ధపక్షం భాగ్యవంతం ప్రసూయేత మా శూరం మా చ పండితం శూరాశ్చ కృత విద్యాశ్చ మమ పుత్రా వనంగతా. భారతంలో వ్యాసుడు అనుగ్రహించినటువంటి శ్లోకం ఇది. కుంతీదేవి దగ్గరికి కోడలైనటువంటి ద్రౌపది గర్భవతిగా ఉన్నటువంటి కాలంలో వెళ్ళి ఆశీర్వదించవలసింది అని ఆమెకు నమస్కరిస్తే ఆమె ఆశీర్వదించింది. అమ్మాయి, శూరుణ్ణి కనకు, బాగా పాండిత్యం కలిగిన ఆ పుత్రుణ్ణి కూడా కనకు. ఎందుకంటావా? శూరులైనటువంటి వాళ్ళు, బాగా యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళు అయిన నా పిల్లలు వనాల్లో తిరుగుతున్నారు వేడ. మరి ఎవరిని కనాలి అంటావా? అదృష్టవంతుణ్ణి కనుతల్లి. అదృష్టం కాని ఉన్నట్లయితే అన్నిటికీ రాణింపు ఉంటుంది అని. నిజాన్ని నిజంగా ఆలోచించుకుంటే అదృష్టం ఉన్నటువంటి వ్యక్తికే లోకమంతా కరతలామలకంగా ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది కలగాలి. అదృష్టం కలగడం కోసం పరమేశ్వర ఆరాధనని చెయ్యాలి. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంత చేయగలను, అంత చేయగలను, వారు తెలుసు, వీరు తెలుసు లాంటి దర్ప వాక్యాలని మాట్లాడుతూ ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు రానటువంటి సరుకు కూడా ఖచ్చితంగా వస్తుందనేటటువంటి అసత్యాన్ని పలుకుతూ ఉండొచ్చు. సరికాదు. ఉద్యోగులు ప్రతి పనిని తమ భుజం మీద వేసుకుంటూ ఏ పనిని సాధించలేకపోవచ్చు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండొచ్చు. అయినా అనారోగ్యవంతులుగానే ఉన్నామని ప్రకటిస్తూ కూడా ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమకి వచ్చినటువంటి లాభాల సంఖ్యని హెచ్చుగా ప్రకటనని ఇస్తూ ఉండొచ్చు. విద్యార్థులు తమ విద్యా ప్రమాణ స్థాయి ఎంత ఉందో దానికి మించినటువంటి మాటల్ని పలుకుతూ తల్లులతో తండ్రులతో యథార్థాన్ని చెప్పకపోవచ్చు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మేషరాశి వారు గులాబీలతో అర్చించినట్లయితే శుభకార్య ప్రయత్నాల్లో జయం లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి తప్పునే తిరిగి చేస్తూ కనిపించవచ్చు. వృత్తి వ్యాపార పరులు కొంత నిర్లక్ష్య భావంతో ఈరోజు వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉండొచ్చు. అది సరైనటువంటి విధానం కానే కాదు. ఉద్యోగులు ధైర్యంతో ఉండి దర్పం గర్వంతో ప్రవర్తిస్తూ తోటి ఉద్యోగుల విషయంలో తక్కువ దనపు చూపుతో చులకన చూపుతో ఉండి వారికి వ్యతిరేక భావనని కలుగు చేసేవారు అవుతారు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు క్రింది వారిని చులకనతో మాట్లాడుతూ వారిని మానసికంగా గాయపరుస్తూ ఉండొచ్చు. యువజనులు చక్కనైనటువంటి ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా వాటి మీద ఏ విధమైన లక్ష్యభావం లేకుండా నిర్లక్ష్యమైనటువంటి భావంతో ఉంటూ ఉండొచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చేమంతులతో అర్చించినట్లయితే దృష్టి దోషాల నివారణ కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి శ్రమతో గోచరిస్తారు ఈ రాశివారు. తాము అనుకున్నటువంటి పనిని సాధింపబడనటువంటి కారణంగా
మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉంటూ ఉండొచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం సహకరించేటటువంటి కారణంగా దూరభార ప్రయాణాన్ని చేస్తూ ఏ విధంగానైనా తమ పనిని సాధించుకునేందుకు తీవ్ర ప్రయత్నాన్ని చేస్తూ ఉండొచ్చు. ఉద్యోగులు పై అధికారుల అనుగ్రహం కోసమని ఇంతకుముందు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకుంటూ ఏ విధమైనటువంటి అభిమాన విధానానికి పోకుండా తాము తప్పు చేశామనే యథార్థాన్ని అంగీకరిస్తూ చక్కనైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రభుత్వం వారు విధించినటువంటి జరిమానాన్ని కట్టడానికి ఏమాత్రం వెనుకాడకుండా కడతారు. దాన్ని న్యాయస్థానంలో సవాలు చేసే ఆలోచనని పూర్తిగా మానుకుంటారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మిథున రాశి వారు పారిజాతాలతో అర్చించినట్లయితే ఆదాయ మార్గాలు సానుకూలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి గట్టి భావంతో కనిపిస్తారు. లోపల మాత్రం పిరికితనంతోనే ఉంటారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ధైర్యంగా వ్యాపారాన్ని చేయలేకపోతారు. తాత్కాలికమైనటువంటి లాభాలని మాత్రమే పొందగలుగుతారు. వృత్తి వ్యాపారదారులతో పాటు పారిశ్రామిక కార్మిక రంగాలకి చెందినటువంటి వారు భాగస్వాములతో ఏ విధమైన విరోధాలు రావనేటటువంటి ధైర్యంతో ఉంటారు. వచ్చినటువంటి వేళ తమ తప్పుని తాము అంగీకరించుకుని సంస్థ అభివృద్ధి కోసమే కృషిని చేస్తూ ఉంటారు. ఆచి తూచి అడుగులు వేయాలి. ఈ రాశివారు విజయం లభించింది కదా అనేటటువంటి మనోధైర్యంతో ఉండకూడదు. ఎప్పటికప్పుడు తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూనే ఉండాలి. ఆరోగ్య విషయంలోనూ సంస్థ అభివృద్ధి విషయంలోనూ కూడా. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఉద్యోగపరమైన ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ఉంటున్నటువంటి ఆ గృహానికి సరైనటువంటి అద్దె చెల్లించకపోవడం మొదలైనటువంటి అన్ని అధర్మమైనటువంటి విధానాలే ఆచరింపబడుతూ ఉండొచ్చు. అది సరికాదు. న్యాయస్థానంలో అభియోగం కాని ఉన్నట్లయితే వెంటనే తప్పుని అంగీకరించడం చాలా మంచిది తప్ప తిరిగి మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అనుకోవడం సరైనటువంటి పని మాత్రం కాదు. అనారోగ్యాన్ని తొలగించుకోవడం కోసం ఔషధ సేవని చేయడం మంచిది తప్ప దాని గురించినటువంటి అశ్రద్ధని చేయడం ఏమాత్రమూ సరి కానే కాదు. దూరభార ప్రయాణాలు లాభకరంగా ఉంటాయన్నప్పుడు మాత్రమే ప్రయాణించడం సరైనది తప్ప మొగమాటానికి అంత దూరం ప్రయాణించడం శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని తెచ్చుకోవడం ఏమాత్రమూ సరి కానే కాదు. గ్రహంలో అనవసరమైనటువంటి వస్తువుల్ని తొలగించి వేయడం మంచిది. తొలగించాం కదా అనేటటువంటి అభిప్రాయంతో నూతన వస్తు సమీకరణాన్ని చేయడం ఏమాత్రమూ సరైనది కాదు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపెంగలతో అర్చించినట్లయితే వృత్తిపరమైన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి శైలితో జీవనాన్ని గడుపుతారు. ఎవరితోనూ వాగ్వివాద ధోరణికి వెళ్ళరు. ప్రశంసిస్తూ శత్రువునైనా సరే తమ వైపు తిప్పుకోగలుగుతారు. వృత్తి వ్యాపారపరులు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండే పద్ధతుల్ని తెలుసుకుని చక్కగా తమ సంస్థని నిర్వహింపజేసుకోగలుగుతారు. భాగస్వాముల పట్ల గౌరవ ఆదర అభిమానాన్ని చూపిస్తూ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చేసుకుంటారు పారిశ్రామికవేత్తలు. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా రుణం తీసుకోకుండా ఉండేలాగా జాగ్రత్తగా సంస్థని నడుపుతూ ఉంటారు. నడిపేటటువంటి విధానానికి తగిన ప్రణాళికల్ని వేసుకుంటారు ఈ రాశివారు ఈ రోజున. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు.
శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే అనారోగ్య భావనలు తొలగిపోతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మానసికమైనటువంటి అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. పై అధికారులు చిన్నగా మందలించినటువంటి కారణంగా తీవ్రమైన మానసికమైన ఒత్తిడికి గురి కావచ్చు. ఆలోచించుకుని మాత్రమే మాట్లాడాలి. ఆలోచించి మాత్రమే పైవారితో వాగ్వివాదాన్ని చేసుకోగలగాలి. వీలైనంత వరకు వాగ్వివాదం లేకుండా సమస్యని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నిస్తే అంతా అనుకూలంగానే సాగుతుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు వాగ్దానాలని చేయడం, హామీలని ఇచ్చివేయడం, పత్రాల మీద సంతకాలను చేయడం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆప్తులు బంధువులైనప్పటికీ కూడా రుణాన్ని ఇవ్వడం ఏమాత్రమూ సరి కానే కాదు. ఇంటికి సంబంధించిన మరమ్మతుల్నే చేపట్టవలసి వస్తే వెంటనే మరమ్మతుల్ని చేయించడం ఎంతైనా అవసరం. సంస్థని విస్తరింపచేయడం కోసం కావలసినటువంటి ఆర్థికమైన స్తోమత ఉన్నప్పుడు మాత్రమే విస్తరింపచేయడం మంచిది తప్ప రుణాన్ని ప్రస్తుతానికి తీసుకుని వెంటనే విస్తరింపచేయడం, మరమ్మతులు చేయడం సరి కానే కాదు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమంగా దూరం అవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశాల్లో ఉన్నటువంటి వారికి విదేశాల మీద మోజు పెరిగేటటువంటి కారణంగా విదేశీ యానం కోసమని ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. దాదాపుగా అవి ఫలించే అవకాశం ఉంది. అయితే వెంటనే విదేశాలకు వెళ్ళడం సాధ్యపడకపోవచ్చు. ధైర్యంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. కానీ దాంపత్యంలో వచ్చినటువంటి చిన్న పొరపత్యాలు కారణంగా భార్యాభర్తలు దూరంగా ఉండొచ్చు, లేదా దగ్గరగానే ఉన్నట్లయితే మానసికమైనటువంటి స్పర్ధతో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎవరో ఒకరు కానీ తగ్గినట్లయితే కుటుంబంలో అన్యోన్యతాభావం పెరిగే అవకాశం ఉంది. నేరుగా భార్య భర్తతో, భర్త భార్యతో మాట్లాడుకోవడం వల్ల సమస్య పరిష్కరింపబడుతుంది తప్ప ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కల్పించుకున్నట్లయితే విషయం మరింతగా జటిలమవుతుందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతో సంతోషకరమైనటువంటి భావంతో ఉంటారు. స్త్రీలు తల్లిదండ్రుల ప్రోత్సాహం, అత్తమామల సంపూర్ణమైనటువంటి సహకారం ఉండేటటువంటి కారణంగా ఆనందంగా వ్యవహరించగలుగుతారు. తాము చదివినటువంటి చదువులో మంచి ప్రావీణ్యాన్ని కనబరిచినటువంటి కారణంగా పురస్కారం కూడా పొందేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పొలాల మీద పరిశోధన, అలాగే పశువుల మీద పరిశోధన చేసినటువంటి వారికి వైజ్ఞానిక సదస్సులో పాల్గొనేటటువంటి అవకాశం కూడా రావచ్చు. బంగారము, వెండి, రాగి మొదలైనటువంటి లోహ పరిశ్రమల్ని చేసేటటువంటి వారికి మంచి ఆదాయానికి సంబంధించిన వనరులు ఏర్పడే అవకాశం ఉంది. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాక నూతనంగా పాడి పశువుని కూడా కొనుక్కునేటటువంటి అవకాశం బలంగా కనిపిస్తోంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆహ్లాదకరమైన భావం పెద్దగా ఉండకపోవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న పొరపత్యాలు వచ్చేటటువంటి కారణంగా కుటుంబంలో ప్రశాంతత తాత్కాలికంగా ఉండకపోవచ్చు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే చదువు మందకొడిగా సాగే అవకాశం ఉంది తప్ప చురుగ్గా విద్యార్థి చదువుకునే అవకాశం తక్కువ.
సంతానానికి తాత్కాలికమైనటువంటి శారీరక ఆరోగ్యం కూడా క్షీణించేటటువంటి కారణంగా వెంటనే వైద్య సేవ, ఔషధ సేవ చాలా అవసరం. దూరభార ప్రయాణాన్ని చేసేటటువంటి సందర్భంలో వాతావరణ ఆనుకూల్యాన్ని పరిశీలించుకుని చేయడం మంచిది తప్ప ప్రయాణాన్ని లేని పక్షంలో అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అవుతుందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఆహారాన్ని తీసుకునేటటువంటి సందర్భంలో ఇంట్లో వండినటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని గట్టి నిర్ణయానికి రావాలి ఈ రాశివారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే కుటుంబంలో క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలో అయినా సరే స్వీయ నిర్ణయాన్ని మాత్రమే చేస్తారు ఈ రాశివారు. తద్వారా కుటుంబ సభ్యులతో విరోధాన్ని పెంచుకునే అవకాశం ఉంది. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు స్వీయ నిర్ణయాన్ని చేసుకుని మొత్తం కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండడం వల్ల భాగస్వాముల్లో పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా సంస్థకి తాత్కాలికమైనటువంటి అపకీర్తి లభించే అవకాశం కూడా ఉంది. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే విద్యా ప్రమాణాల్లో పురోగతి కనిపిస్తుంది, కానీ ప్రవర్తన మాత్రం అంతంత మాత్రంగానే ఉండొచ్చు. తల్లిదండ్రులు తప్పక పట్టించుకుని చూసి తీరాలి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మందారాలతో అర్చించినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏ విధమైనటువంటి నియంత్రణ లేకుండా ఖర్చు చేసేటటువంటి కారణంగా అతి ముఖ్యమైనటువంటి అవసరాలకి సొమ్ము లేకపోయేటటువంటి విధానం ఉంది. తద్వారా అపనిందకి పాల్పడేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. తల్లిదండ్రుల పట్ల అలాగే అత్తమామల పట్ల అనాదరణ భావంతో ఉండే కారణంగా మధ్యలో ఉండేటటువంటి కుటుంబ సంబంధ బాంధవ్యాలు తాత్కాలికంగా దెబ్బతినవచ్చు. స్థిరమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేయాలి అని ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా అది ఫలించేటటువంటి అవకాశం చాలా తక్కువ. దూరభార ప్రయాణాలని చేయాలని అనుకోరు, కానీ దూరభార ప్రయాణాలు తప్పక చేయవలసినటువంటి అవసరం ఏదో కారణంగా రావచ్చు. అందుకు సిద్ధపడి మాత్రమే ఉండి తీరాలి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే వ్యవహారం సానుకూలపడే అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో అత్యంత కీలకవంతమైనటువంటి విధి విధానాల్లో ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి గృహబలంలో ఇంటి యజమాని వీటి కోసం తమ వంతు కృషిని సాగిస్తూ ఉన్నప్పటికీ గ్రహచార రీత్యా సంభవించేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయలుపడటానికి ఆచరించవలసినటువంటి విధి విధానాలను గురించి మన ఋషులు మనకు చక్కటి తరుణోపాయాల్ని చెప్పడం జరిగింది. ఈ తరుణోపాయాల్ని గనక విశ్వసనీయంగా ప్రతి ఒక్కరూ గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇది గృహ బలరీత్యా కూడాను ఇంటిలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అత్యంత అవసరమైనటువంటి విధి విధానాలుగా గుర్తెరగాలి. ప్రతిరోజు కూడాను రాత్రి సమయంలో వంటింట్లో మాత్రమే ఆహార పదార్థాలు వండిన చోట భోజనం చేయటం అనేటువంటి విధి విధానాన్ని ఇంటి యజమాని, ఇల్లాలు అలవాటు చేసుకోవటం చాలా మంచిది. పసుపు కొమ్ములు ప్రతిరోజు కూడాను
400 గ్రాముల చొప్పున ఏదైనా బావిలో అయినా సరే వేసి వెనక్కి చూడకుండా కనుక వచ్చినట్లయితే ఆ యొక్క విధి విధానం వలన వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఆ కుటుంబ సభ్యులందరికీ కూడాను కలుగవచ్చు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా తొందరపాటుతనము అనేటువంటిది లేకుండా జీవన గమనాన్ని సాగించటానికి ప్రతినిత్యం కూడాను దైవశక్తి అనేటువంటిది ప్రతివారికి అవసరమే. దైవ బలం ముందు మానవ బలం చాలా తక్కువ కాబట్టి దైవ బలం కోసం ప్రతినిత్యం గృహంలో పరిశుభ్రవంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడంతో పాటుగా నిత్యము కూడాను ఉదయ సంధ్యా సమయాల్లో భగవంతుని వివిధ రీతులలో ఆరాధన చేయటం వలన తొందరపాటుతనం నుంచి బయటపడటానికి ఆస్కారాలు కల్పిస్తాడు ఆ పరమేశ్వరుడు. అంటే నిత్యము అనేటువంటిది పూజాది కార్యక్రమాలు అనేటువంటివి అలవాటు చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరం ప్రతి ఒక్క గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను. ఆరోగ్యము ధనము అందించేందుకు పొద్దున్నే లేవగానే ఎవరి యొక్క ముఖం చూస్తే సత్ఫలితం కలుగుతుందో అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. పొద్దున్నే లేవగానే సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుని యొక్క చిత్రపటంతో పాటుగా ప్రకృతి మాత అంటే పచ్చని చెట్లను తిలకించండి. పచ్చని గడ్డి మొలచి ఉన్నటువంటి ప్రాంతంగా మీ ఇంటి ఎదురుగా గనక కనిపించిన లేక మీ ఇంటి ప్రాంగణంలో వేసినటువంటి రకరకాలైన మొక్కల యొక్క ప్రాభవాన్ని మీరు కనులారా వీక్షించండి. ఉదయాన్నే ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి చెట్ల సముదాయాన్ని కూడాను మీరు వీక్షించండి. ఇలా గనక చేసినట్లయితే కుబేర తత్వరీత్యా మీ యొక్క పనులన్నీ కూడాను ఆ రోజంతా కూడాను విజయ పరంపరలో కొనసాగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గోమాతను దర్శించటం కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావమే. మీరు నివసించేటువంటి ప్రాంతంలో గోశాల గనక ఉన్నట్లయితే లేక గోవులు గనక కనిపిస్తూ ఉన్నట్లయితే వాటిని దర్శనం చేసుకోవటం వల్ల కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని మీరు సాధించటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. అలాగే చెప్పులు కానివ్వండి, గొడుగు కానివ్వండి, భోజనానికి వలసినటువంటి దక్షిణ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈ దక్షిణ ఇచ్చేటప్పుడు తాంబూల సహితంగా గనక వేద పండితులకు ఇచ్చినట్లయితే కష్టాలు తొలగిపోయి ధనధాన్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. దానం వెనకాల అద్వితీయమైన అదృష్టాన్ని సాధించుకోవటం కూడాను ఒక విధి విధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేతనే మనపూర్వకమైనటువంటి దానాదులు ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్వేశ్వరుని యొక్క కృప ఎల్లవేళలా కలిగి ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి కూడాను ఎల్లవేళలా కలిగి ఉండటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. ఇక్కడ మనం గ్రహించాల్సింది దానం చేసేటప్పుడు మనఃపూర్వకంగా దైవ చింతనా తత్పరతో దానం చేయాలి. ఏదోలే అంటూ విసుక్కుంటూ మాత్రం ఎప్పుడూ దాన ధర్మాలు చేయకండి. ఇది ఇంటిల్లిపాది కూడాను గ్రహించవలసినటువంటి విధి విధానం. గృహ బలంలో అద్వితీయమైనటువంటి దైవీ శక్తిని సాధించడానికి మీ గృహం ఎల్లవేళలా కూడాను ఆనంద నిలయంగా మారటానికి
ఈ యొక్క విధి విధానాలు ఎల్లవేళలా కూడాను ఎప్పుడూ కూడాను ప్రతి ఒక్కరికి సహకరిస్తాయి సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు పుష్యమాసం, శుక్లపక్షం, తదియ, శనివారము, శతభిష నక్షత్రము. ఈ రోజున శతభిష నక్షత్రము శతతార ఉండటము, అది శనివారము కావటము చాలా విశేషమైనటువంటి పర్వదినము అని చెప్పవచ్చు. చండీ పారాయణానికి కానీ చండీ దేవత ఉపాసనకు ఈ రోజున చాలా మంచి ఫలితం లభిస్తుంది. అయితే సూర్యోదయం దాటిన తర్వాత, దుర్ముహూర్తం తొలగిపోయిన తర్వాత ప్రతి వారు ఇంట్లో 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం ఈరోజు చాలా విశేషమైనటువంటి యోగమును ఇస్తుంది. బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ రోజున 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి హనుమంతుడికి కదలి ఫలములను నివేదన, 5 అరటి పండ్లను నివేదన చెయ్యటం ద్వారా అభీష్ట ప్రాప్తిని, అభీష్ట సిద్ధిని కూడా పొందవచ్చు. అలాగే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, లేకపోతే ద్వాదశ శని కానీ, ఇలా శని దోషముల చేత బాధపడుతున్నటువంటి వారు ఈ రోజున శనైశ్చర భగవానుడికి ప్రీతిగా హనుమంతుని యొక్క స్తోత్ర పారాయణాదులు, హనుమాన్ చాలీసా, అలాగే హనుమత్తు బడబాణల పారాయణాదులు చేయటం కూడా చాలా మంచి ఫలితమును ఇస్తుంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఆరోగ్యం కలిగి ఉండడమే ఐశ్వర్యంతో జీవించడం. ఐశ్వర్యంగా ఉండడం అంటే డబ్బు సంపదతో జీవించడం కాదు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలగడమే ఐశ్వర్యంగా జీవించడం అని అర్థం. ఇలా ఐశ్వర్యంగా మనం జీవించాలి అంటే 3 విధాలుగా ఆహారాన్ని స్వీకరిస్తాం. స్వీకరించే ఆహారాలలో ద్రవాహారం అతి ముఖ్యమైనది. ఘన రూపంలో స్వీకరించే అన్నం, పప్పు, పచ్చళ్ళు లేక చపాతీలు ఏవైనా కావచ్చును గాక, ఇవి లేకుండా కూడా మనం 48 రోజుల వరకు జీవించవచ్చు. కానీ ఒక్కరోజు కూడా ద్రవాహారం, నీరు లేకుండా జీవించలేం అంటూ సనాతన ధర్మం ఏనాడో గుర్తించింది. కనుకనే విశ్వామిత్రుడి కథలో కూడా నీటి ప్రాశస్త్యాన్ని వర్ణిస్తుంది. అవకాశం కొద్దీ, అవసరం కొద్దీ విశ్వామిత్రుడు లాంటి వాడు ఏదో మాంసఖాదనం చేశాడు అని చెప్పిన మహాభారత గాథ కూడా నీటి విలువ తెలిసిన పిదప నీటి విలువలు గుర్తించి ఆ నీరు ఎక్కడ లభిస్తుందో అన్వేషణ చేస్తూ వెళ్ళాడా మహానుభావుడు విశ్వామిత్రుడు అని ఆ భారత కథ బోధిస్తుంది. అటువంటి నీటిని ఎలా స్వీకరించాలి? వేడి నీరు స్వీకరించాలి. ఈ వేడి నీరు కూడా బాగా మసిలేటువంటి నీరు కాకూడదు, గోరువెచ్చని నీరు త్రాగాలి. శరీరానికి హితకరంగా ఉండేటటువంటి ప్రమాణములో నీరు స్వీకరించాలి. జఠరాగ్ని పెంపొందిస్తుంది ఈ గోరువెచ్చని నీరు. ఉదయం లేవగానే దంతధావన అనంతరం వేడి నీరు స్వీకరిస్తే శరీరానికి చురుకుదనం వచ్చి చేరుతుంది, బద్ధకం తొలగిపోతుంది, జీర్ణశక్తి క్రమబద్ధీకరింపబడుతుంది, జఠరదీప్తి పెరుగుతుంది, అగ్నిమాంద్యం నివారింపబడుతుంది, జఠరాగ్ని పెంపొందింపజేస్తుంది. కనుకనే సనాతన ధర్మం ఉష్ణాశీత స్వప ఆనీయ ఉష్ణేన వాయుబుధకేనేష్యతి తికేశాన వపతు అంటూ సనాతన ధర్మం వైదిక మార్గంలో మరొక విధంగా ఈ వేడి నీటిని వినియోగాన్ని సూచిస్తుంది. శరీరానికి సంబంధించి
చనిపోయిన పిదప కూడా పెరిగేటటువంటి కేశములను తొలగించే సమయంలో వేడి నీటిని అక్కడ వినియోగించాలి అంటూ ఈ మంత్రార్థ భావనాదికాదులు అయినప్పటికీ వేడి నీరు చల్లనీరు దేనిలో ఏది కలపాలి? చల్లనీటిలో వేడి నీరు కలపకూడదు. వేడి నీటిలో భరించలేనంతగా వేడి ఉన్నది అనుకున్నప్పుడు అందులో కాసింత చన్నీరు కలపాలి. కానీ గ్లాసులో చల్లనీరు 3/4 ఉండగా ఆ పైన వేడి నీరు పోస్తే అలాంటి నీరు త్రాగకూడదు. ఇది కూడా ఒక లక్షణమే. సూక్ష్మమైన పరిశీలన చేసిన ఆయుర్వేద శాస్త్రం వేడి నీటిలో చల్లనీరు కలపాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలా చేయకపోతే కంఠంలోని శ్లేష్మం పెరుగుతుంది, తెమడ పెరుగుతుంది, కఫ ప్రకృతి పెరుగుతుంది. అలా కాకుండా వేడి నీటిని వినియోగించాలి. భరించలేని వేడి అనుకుంటే మట్టుకు ఆ పిదప కాసింత చల్లనీరు కలుపుకోవచ్చును అంటూ ముక్తాయిస్తుంది ఆయుర్వేద శాస్త్రం. జల మల విసర్జన సవ్యంగా ఉండేటట్లుగా చూసేది కూడా గోరువెచ్చని వేటి నీరే. ముఖ్యంగా హఠాత్తుగా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, పొలమారుతుంది అనుకున్నప్పుడు అలాంటి సందర్భాలలో గోరువెచ్చని నీరు ఆరోగ్యదాయకం. కడుపుబ్బును నివారిస్తుంది. వాతము, శ్లేష్మము, జ్వరము, దగ్గు, వగర్పు, జలుబు, పార్శ్వపు నొప్పి, తలనొప్పి, ఉదర రోగం, చెవికి సంబంధించిన రోగం, నేత్ర రోగం, వాతం ఇలా సమస్తములైన అవయవాలకు సంబంధించిన దోషాలన్నింటినీ కూడా నివారణ చేసే శక్తి, నియంత్రించేటటువంటి శక్తి గోరువెచ్చని నీటికే ఉంటుంది. కనుకనే భోజనం చేసే సమయంలో మధ్య మధ్య స్వీకరించి ఆ నీరు గోరువెచ్చని నీరు అయి ఉండాలి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. అట్లాగని ఎక్కువగా కూడా తాగకూడదు. భోజన ఆరంభంలో చల్లటి నీరే తీసుకోవాలి. చల్లటి నీరు రుచిని కలిగిస్తుంది. గోరువెచ్చని నీరు అజీర్ణాన్ని తొలగిస్తుంది. ఆ పదార్థాన్ని జీర్ణ ప్రక్రియకు దోహదపడే విధంగా మారుతుంది. భోజనానంతరం కూడా నీరు స్వీకరించాలి అనుకుంటే మట్టుకు అది తప్పనిసరిగా వేడి నీరు మాత్రమే అయి ఉండాలి. భోజనం చేసిన పిదప మనం స్వీకరించేటటువంటి ఆ వేడి నీరు దేహతత్వాన్ని సమతౌల్యం చేస్తుంది. కనుకనే నేటి కాలంలో కొందరు ఆధునికులు భోజనం చేసిన పిదప టీ తాగుతూ ఉంటారు. చైనా దేశస్థులు, ఇతర అనేక విదేశాల వారు కూడా, జపనీయులు కూడా భోజనం చేసిన పిదప ఇలా వేడి నీరు, తేనీరు స్వీకరిస్తుంటారు కదా అంటూ చెబుతూ ఉంటారు. అలా స్వీకరించే ఆ తేనీరులో పంచదార మేళవించకూడదు. చేదుగా, వగరుగా, వేడిగా ఉండేటటువంటి నీటిని మాత్రమే స్వీకరించాలి. అదే ఆరోగ్యదాయకం. దేహతత్వాన్ని సమతౌల్యం చేసేటటువంటి లక్షణం వేడి నీటికి మాత్రమే ఉంది. అయితే ఈ వేడి నీరు ఎక్కువైతే కూడా ప్రమాదమే. అదే పనిగా గ్లాసుల కొద్దీ వేడి నీరు త్రాగితే కూడా కొత్త రోగాలు వస్తాయి. ఏమి ఆ రోగాలు అనుకుంటే కాక సంబంధిత రోగాలు. మూత్రం పైన నియంత్రణ శక్తి తొలగిపోవడం, కళ్ళ మంటలు, కళ్ళలో కలకలు రావడం, నిద్ర పట్టకపోవడం, తలనొప్పి, భుజాల నొప్పి, వీపుల నొప్పి, నడుముల నొప్పి, కండరాల నొప్పి ఇవన్నీ కూడా వేడి నీరు ఎక్కువగా తాగితే వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు అని కూడా హెచ్చరిస్తుంది ఆయుర్వేద శాస్త్రం. ప్రమాణంలో ఏ పదార్థాన్ని స్వీకరించినా, ఏ ద్రవాన్ని స్వీకరించినా ఆరోగ్యదాయకమే. ఆంగ్లంలో ఒక మాట చెబుతారు పెద్దలు, ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అతి సర్వత్ర వర్జయేత్ అనే నానుడికి ఇది ఆంగ్ల రూపం అనుకుంటే ఎక్కువైన వేడి నీరు కూడా ప్రమాదకారి అవుతుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించకంటే పూర్వం ఒక్క గ్లాసుడు వేడి నీరు, గోరువెచ్చని నీరు అద్భుతమైన దివ్యౌషధంగా పనిచేస్తుంది అని కూడా ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. కలత నిద్ర, నిద్రలో పెద్ద పెద్ద కళ్ళు రావడం, ఉలిక్కి పడడం, నిద్రలో మేలుకోవడం, హఠాత్తుగా లేచి కూర్చోవడం, భయం కలగడం, శ్వాస ఆగిపోయినట్లుగా అనిపించడం, గుండె బరువుగా తోచడం,
ఎవరో పైన కూర్చున్నారా ఏమి అన్న భయం కలగడం, ఉద్వేగ స్వరూపం కలిగి ఉండడం, ఇలాంటి దోషాలు కలవారంతా కూడా నిద్రించకంటే పూర్వం ఇక నిద్రపోతాము అనుకునే సమయంలో ఒక్క గ్లాసెడు గోరువెచ్చని నీరు త్రాగాలి. సుఖనిద్ర కలుగుతుంది, ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. వినరో భాగ్యము విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెనుబలమిదేవో విష్ణు కథా. మనకి శ్రీ వెంకటేశ్వరావతారం గురించి చెప్తూ ఒక మాట అంటారు. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ కరుణావతారము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. ఆయన ఈ కలియుగంలో అవతార స్వీకారం చేసి శ్రీ వెంకటేశ్వరుడిగా రావడానికి ప్రధానమైన కారణమేది అంటే కలి యొక్క బాధ మాన్పడం. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను వరువరాదు కంజదలాక్ష. అపారమైనటువంటి కారుణ్యంతో వచ్చి ఆ వెంకటాచలంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి మహానుభావుడు మనందరినీ కూడా అలా అనుగ్రహిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు స్వీకరించారు. ఆ అవతారాలలో మళ్ళీ దశావతారాలు ప్రశస్తి. అందులో వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారాలు ఆయన అవతారాలే. కానీ మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వర అవతారానికి చాలా పెద్ద వ్యత్యాసం ఒకటి ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు నిరంతరము నన్నే మనసులో స్మరించడానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు, సాధుపుంగవులైనటువంటి వాళ్ళు, నన్ను ఒక రూపంతో చూడాలి అని వాళ్ళు సంకల్పం చేస్తే వాళ్ళు ఏ రూపంగా నన్ను చూడాలని అనుకుంటున్నారో అటువంటి రూపాన్ని స్వీకరించి నేను ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉంటాను అన్నాడు. భాగవతుల కోసం రావడం మొట్టమొదటి లక్షణం. అనుషంగికం వినాశాయ చ దుష్కృతాం. ఎవరైతే ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి జీవితంతో ఉంటారో, ధర్మాన్ని పాడు చేసేటటువంటి జీవనంతో ఉంటారో అటువంటి వారిని నిర్జించడం ఆ అవతారము యొక్క ప్రయోజనం. అందుకే మీరు ఏ అవతారం చూడండి భక్తరక్షణ ప్రధానమై ఉంటుంది. భక్తరక్షణ అనేటప్పటికీ పక్కన ఆ భక్తులను చెనకడానికి ప్రయత్నం చేసినటువంటి భగవద్ విరోధ స్వభావము కలిగినటువంటి వారిని నిగ్రహించడము కూడా అనుషంగికమైనటువంటి ప్రయోజనంగా ఉంటుంది. యథార్థమునకు భగవంతుడు అవతారంగా ఎందుకు వస్తాడు అంటే భాగవతుల యొక్క మాట నిలబెట్టడానికి, భాగవతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి, వాళ్ళ యొక్క ఆర్తిని నిజం చేసి వాళ్ళకి తన దర్శనాన్ని కటాక్షించడానికి వస్తూ ఉంటాడు. అందుకే అసలు ఈ దేశమునకు సంబంధించిన వైభవం అంతా ఎవరిది అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారిది. ఇన్ని చోట్ల భగవానుడు వెలిసి ఉన్నాడు అంటే దానికి కారణం పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు నిన్ను ఈ రూపంతో మేము చూడాలి అని అనుకుంటున్నాము అని ప్రార్థన చేస్తే ఆయన ఒక రూపంతో వెలిశాడు. అలా ఈ దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని కారణాలకు వచ్చాడు అంటే ఇంతమంది భాగవతోత్తములు నడయాడినటువంటి భూమి. అలా అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు.
ఒక్కొక్క అవతారంలో రాక్షస సంహారం చేసినట్లు కనపడకపోయినా రాక్షసుల్ని నిగ్రహించడం మాత్రం ఉంటుంది. ఉదాహరణకి వామనమూర్తి అవతారంలో ఆయన రాక్షస సంహారం చేసినట్లు కనపడదు, కానీ ఆయన బలిచక్రవర్తిని బంధించినప్పుడు వామనమూర్తిని బంధించడానికి ప్రయత్నించినటువంటి రాక్షసులందరినీ కూడా నిగ్రహించి బలిచక్రవర్తిని వరుణపాశముల చేత బంధించాడు. సరే, రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి రాక్షస సంహారం అనన్య సామాన్యం, అంత రాక్షస సంహారం చేశాడు. అందుకే ఆయన గురించి చెప్తూ గోపరాజు గారు ఓ మాట అంటాడు, బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవ వికలీడనుచున్ గడకట్టి భీరికాడండ నెడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. రాక్షస సంహారం చెయ్యవలసి వస్తే రామచంద్రమూర్తి యొక్క 2 భుజములు రుద్రతాండవం చేస్తాయి. ఎప్పుడు అక్షయబాణతూణీరంలోంచి బాణాన్ని తీస్తాడో, ఎప్పుడు వింటినారిని ఆకర్ణాంతము లాగుతాడో, ఎప్పుడు బాణాన్ని సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో కనపడదు. ఆ చెయ్యి అంత వేగంగా తిరుగుతుంది. ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసులు పడిపోతూ ఉండడాన్ని బట్టి ఆయన ఇన్ని బాణములు వేస్తున్నాడు అని తెలుసుకోవాలి. శూర్పణఖ రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క బాణ ప్రయోగంలో ఉండేటటువంటి కౌశలాన్ని చూసి మోహించింది. అంత అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తాడు రామచంద్రమూర్తి. సరే, కృష్ణ భగవానుడిగా వస్తే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అన్నారు పోతనగారు. అసలు కన్నులు కూడా తెరవడం చేత కానటువంటి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాక్షస సంహారం చెయ్యడం ప్రారంభం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టాడు కదా. కానీ అది వెంకటేశ్వరావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ కేవలము పరమకారుణ్యంతో వచ్చాడు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతం చేసి ప్రపత్తి చేస్తే ఓ మాట అంటారు, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు. శ్రీవైకుంఠ విరక్తాయ, శ్రీవైకుంఠం మీద విరక్తి పొందినటువంటి స్వామి స్వామి పుష్కరిణీతటే, ఆ స్వామి పుష్కరిణి సమీపంలో ఆనందనిలయ విమానంలో విరాజమానుడై లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు. ఆయన రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే కలియుగంలో కలిపురుషుని యొక్క బాధ నుంచి లోకాన్ని వినిర్ముక్తం చెయ్యడం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కరు అధిష్టానంగా ఉంటారు. కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతి నడుస్తూ ఉంటుంది. ఆ కారణం చేత కలిపురుషుడు లోకంలో ఉండేటటువంటి జనుల యందు భక్తి నిలబడడానికి అవకాశం ఇవ్వడు. సాత్వికమైనటువంటి జీవనాన్ని, రజోగుణ తమోగుణాలకి దూరంగా ఉండగలిగినటువంటి అవకాశాన్ని, భక్తితో కూడినటువంటి జీవనాన్ని పొంది ఉండడానికి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులను అంగీకరించడు. అందుకే అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు భాగవతంలో.